ఇక్కడ ఉన్నప్పుడు మార్నింగ్ 10 o'clock 8 o'clock నుంచి యావరేజ్గా 3 to 4 వరకు ఉంటారు. అంతలోపల మీకు యూరినల్స్ శానిటేషన్ యూరిన్ మోషన్స్ వెళ్తూ ఉంటారు. యూనివర్సల్గా ఈ సమస్యలు స్కూల్లో ఉన్నప్పుడు సో యూరినల్స్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆఫ్టర్ అటెండింగ్ టాయిలెట్ మనము హ్యాండ్ హైజీన్ అంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఆఫ్టర్ అటెండింగ్ టాయిలెట్, బిఫోర్ ఈటింగ్ ఫుడ్ అండ్ బిఫోర్ కుకింగ్ ఫుడ్. మన స్కూల్స్లో మిడ్ డే మీల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇండియా వైడ్ మొత్తం కూడా గవర్నమెంట్ అయితే ఎయిడెడ్ స్కూల్స్ అయితే ఈ మిడ్ డే మీల్ స్కూల్స్లో మనకి ఎవరైతే మనం ఫుడ్ కుక్ చేస్తున్నారో బిఫోర్ కుకింగ్ ఫుడ్ హ్యాండ్ హైజీన్ ఇంపార్టెంట్, హ్యాండ్ వాష్ ఇంపార్టెంట్. సో ఈ 3 సూత్రాలు ఖచ్చితంగా మనం ఇక్కడ నిత్యం పాటిస్తూ ఉండాలి. ఓకే, ఇది బేసిక్ రూల్స్ పాటిస్తూ ఇప్పుడు మీరు వచ్చేసి క్లాస్ రూమ్లో కూర్చున్నారు. మీ పక్కన వాడు ఏదైతే ఉంటుందో వాడు జలుబో దగ్గో బారిన పడితే వాడి ఇంట్లో మమ్మీనో డాడీనో ఎవరో వచ్చేసి జలుబు ఆయన కట్టిస్తారు. మీరు వరుస పెట్టి ఇక్కడ నుంచి కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఈ ఫ్లూ ఉన్నప్పుడు ఈ జలుబు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, తుంపలు వస్తాయి, దగ్గు వస్తుంది. ఆ దగ్గు వచ్చినప్పుడు మీరు యూనివర్సల్ ప్రికాషన్స్ పాటించకుండా ఏం చేస్తారు, మీ పక్కోడు చక్కని దగ్గేస్తాడు. ఆ దగ్గినప్పుడు కొన్ని వేల బ్యాక్టీరియాస్ వైరస్ ఏమైంటాయి ఆ డ్రాప్లెట్స్ ద్వారా వేసి ఈ టేబుల్ మీద పడిపోతుంది. ఈ టేబుల్ మీద పడ్డప్పుడు మా పక్కోడు దగ్గుతున్నాడే అని మనం అనుకుంటాం. కానీ ఆ ఒక టేబుల్ మీద ఒకరు కూర్చుంటారు. అక్కడ నువ్వేం చేస్తావు, ఇట్లా చేయి పెట్టేస్తావు. ఓకే, పక్కన 10 నిమిషాల క్రితం దగ్గర మీరు ఇట్లా చేయి పెట్టేస్తారు. ఆ చేయి పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ చేయి అక్కడ వైరస్ బ్యాక్టీరియా కుప్పలు తెప్పలుగా పడిపోతుంది. ఆ కుప్పలు తెప్పని ఒక 10 నిమిషాల తర్వాత మీరేం చేస్తారు, ఇలా అని చెప్పేసి గంటలో నలుసు పడ్డప్పుడు ఇలా నలుసు ఇటు వచ్చేస్తారు. ఓకే, దాంతోపాటు ఏం చేస్తారు, లంచ్ బ్రేక్ అయిపోయింది, హ్యాండ్ వాష్ ఏమాత్రం చేయకుండా డైరెక్ట్ టిఫిన్ బాక్స్ మమ్మీ ఇచ్చింది దాన్ని ఓపెన్ చేసి తినేస్తారు. ఆ తినేయడం వల్ల ఏమవుతుంది, మీ పక్కోడు తగ్గినా తుమ్మినా కొన్ని వేల వందల బ్యాక్టీరియా వైరస్లు ఆ తుప్పుల ద్వారా ఆ ఉమ్ము ద్వారా లేకపోతే గాలి ద్వారా వెళ్ళేసి 20 మీటర్స్ దూరం వెళ్ళి పడుతుంది. అంటే వెనక బెంచ్ పడుతుంది, ముందు బెంచ్ పడుతుంది, మన బెంచ్ మీద పడుతుంది. సో ఆవిడ చేయబెట్టినప్పుడు వెళ్ళేసి డైరెక్ట్ ఓపెన్ బాక్స్ ఓపెన్ చేసి ఓపెన్ చేసేస్తారు. హ్యాండ్ వాష్ చేయకుండా ఏమవుతుంది, ఆ వైరస్కి కరెక్ట్గా అయిపోతుంది. పక్కన విరోచనాలతో బాధపడితే మీరు విరోచనాలతో బాధపడతారు, పక్కన జలుబుతో బాధపడితే జలుబుతో మనం బాధపడతాం. దీనికి ఎలాంటి ఇది లేదు. అంటే ఏంటి, యాజ్ సింపుల్ యాజ్ దట్, సింపుల్గా పక్కన వ్యాధి మనకు సోకుతుంది. ఏమేమి సోకుతున్నాయి, వాడు టైఫాయిడ్తో బాధపడుతుంది అనుకో, టైఫాయిడ్ వచ్చేస్తుంది. వాడు నిమోనియాతో బాధపడుతుంది, మనకి నిమోనియా వచ్చేస్తుంది. వాడు పక్కన ఏదైతే ఉంటుందో ఈ 3 రకాల అంటువ్యాధులతో మనకు ఈజీగా వచ్చేస్తుంది, సెంటర్ నుంచి పోతా ఉంటుంది. అది వెళ్ళేసి మన ఇంట్లో వాళ్ళకి మనం అంటిస్తాం. కాబట్టి ఇది కావాలంటే ఆ చైన్ని బ్రేక్ చేయాలి, ఆ సైకిల్ని బ్రేక్ చేయాలి. ఆ సైకిల్ చైన్ని ఎట్లా బ్రేక్ చేస్తాం మనము, ఆ ఈకో సిస్టమ్, ఆ డిసీజ్ ఈకో సిస్టమ్ వెబ్ అంటారు. ఆ వెబ్ని మనము బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేయాలంటే ఇప్పుడు పొద్దున్న 10 గంటలకు మీ స్కూల్ ఉంది, సాయంత్రం 4 గంటలకు ఉందనుకో, ఈ ఫస్ట్ రోజు బాబాయ్కి మీ పేరెంట్ కావచ్చు, మీ పేరెంట్ శివమణికి మధ్యలో పేరెంట్ ఏదైతే ఉంటుందో స్కూల్లో బోర్డు పెట్టింది. అది ఏం చేస్తాడు, గేట్ దాటేసి వెళ్ళిపోవాలనుకో, నీకు స్కూల్ నుంచి వెళ్ళకుండా ఏం చేస్తారు, అక్కడ ఒక వాచ్మెన్ని పెడతారు. వాచ్మెన్ని నీకు గుర్తకుండా లాక్ చేస్తారు. అంటే నువ్వు మళ్ళీ క్లాస్ కూడా తిరిగేసి కూర్చుంటావు. అంటే ఏంటి, ఆ సైకిల్ని బ్రేక్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అలాగే పక్కన వ్యాధి మనకు రావద్దు, పరిసరాలు శుభ్రతానికి అశుభ్రంగా ఉన్న వాతావరణంలో మనం చేయి పెడతాము, నుంచుంటాము, కూర్చుంటాము, అది ప్రతిదీ నోట్లేసి పెట్టుకుంటాము, కంటితో నలుసులాగా తీస్తాము. కాబట్టి ఆ చేయిని బ్రేక్ చేయడానికి హ్యాండ్ వాష్ కనిపెట్టారు. ఆ దాని ప్రాముఖ్యత ఏంటంటే ఆల్వేస్ మేము డిసీజెస్లో ఏం చెప్తామంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దిస్ ఈజ్ యూనివర్సల్. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనం చిన్నప్పటి నుంచి ఏం చెప్తుంది, హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. దాంతో పాటే ఈ మహాభాగ్యం రావాలి అంటే మనం ఏం చేయాలి, డిసీజ్ రావకుండా ప్రివెన్షన్ చేసుకోవాలి, అంటే క్యూర్ చేసుకోవాలి. సో ప్రివెన్షన్ అనేది ఎట్లా క్యూర్ చేసుకోవాలంటే హ్యాండ్ వాష్ ద్వారా క్యూర్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ అనేది కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. మీరు మీ దగ్గర స్కూల్లో ఉన్న కుళాయి దగ్గర తెలిసి ఎనీ రొటీన్స్లో మీ ప్రతి బ్యాగ్లో కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిడ్ డే మీల్ స్కూల్స్లో ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి కూడా గ్రామ పంచాయతీ ద్వారా లేకపోతే డిఏ ద్వారా లేకపోతే కలెక్టర్ గారి బడ్జెట్ ద్వారా ప్రతి ఒక్కరికి 1000 రూపీస్ సోప్స్ కోసం బడ్జెట్ ఇస్తున్నారు. సో హ్యాండ్ హైజీన్ కోసం. సో ప్రతి ఒక్కరు కూడా
20 సెకండ్స్ హ్యాండ్ వాష్, 30 సెకండ్స్ హ్యాండ్ వాష్ చేయాలి. ఆ హ్యాండ్ వాష్ ఏ విధంగా చేయాలని నేను చూపిస్తాను. ఏదో వెళ్ళాము కుళాయి దగ్గరికి వెళ్ళాము చేతులు జరుపుకున్నామంటే కాదు, మీరు ప్రాపర్ హ్యాండ్ వాష్ చేయాలి. ప్రాపర్ హ్యాండ్ వాష్ చేస్తేనే మనకు ఆ డిసీజ్ అనేది మన కడుపులో పోదు, మనకు న్యూమోనియా రాదు, మనకు విరోచనాలు రాదు, మనకి డైరియా రాదు. పక్కవారికి టీబీ ఉంటే మనకు ఆ టీబీ రాదు, పక్కవారికి న్యూమోనియా ఉంటే మనకు రాదు, పక్కవారికి విరోచనాలు టైఫాయిడ్ ఉంటే మనకు రాదు. ఆ ప్రాపర్ హ్యాండ్ వాష్ చేసి మీరు భోజనం చేయాలి. ఇది చేస్తూ ఉంటే కనుక మనము ఆ సైకిల్ని బ్రేక్ చేస్తాం అన్నమాట. పక్కవాడు జరుగుతూ ఉన్నా కూడా వాడు అక్కడ తుప్పటి ద్వారా తగ్గినా కూడా మన చేతితో ఆ బ్యాక్టీరియా వైరస్ వచ్చినా కానీ బిఫోర్ ఈటింగ్ కూడా మీరు చేసేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం సపోజ్ మీరు కూడా ఒక 20 మంది ఒక 100 మంది ఉన్నారు. ఈ 100 మందిలో ఒకరికి జాండీస్ వస్తుంది, ఇంకొకరికి టైఫాయిడ్తో బాధపడుతుంటాడు, ఇంకొకటి న్యూమోనియాతో బాధపడుతుంది. సో ఈ 100 మందిలో మధ్యాహ్నము ఏదైతే ఉంటుందో యూరిన్లో లేకపోతే మోషన్స్లో టాయిలెట్కి వెళ్ళాలనుకోండి. ఆ టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కనుక ప్రాపర్గా ఒక అన్ఇమ్యునైజ్డ్ చైల్డ్ కానీ టైఫాయిడ్తో సఫర్ అవుతున్న మీలోనే ఒకరిద్దరు ఉన్నా కానీ అక్కడికి వెళ్ళేసి ఆ టాయిలెట్స్ని డర్టీ చేసి వచ్చింది అనుకోండి, అక్కడ ఈగలు వస్తాయి. అక్కడ ఈగలు వెళ్ళేసి మళ్ళీ మన క్యాంపస్లో వస్తాయి. లేకపోతే అక్కడ వాటర్ మీరు వెళ్ళేసి ప్రాపర్ హ్యాండ్ వాష్ చేయలేదనుకో, మీరు ప్రాపర్గా కుళాయి వాటర్ తాగారనుకో ఏమవుతుంది, అక్కడ అతను యూరిన్లో మోషన్స్లో కంటామినేట్ అనేది కూడా టైఫాయిడ్ అనేది మీకు వచ్చేస్తాం. ఎప్పుడు నువ్వు ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేయకూడదు. అందుకనే మన స్కూల్లోనే కాకుండా మన సమాజంలో కాకుండా మన కమ్యూనిటీ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క బాధ్యతను విస్మరించకుండా సోషల్గా మనకు జబ్బుంటే మనతో పాటు మనం క్యూర్ చేసుకొని మన జబ్బు వల్ల పక్కడికి జబ్బు రాకుండా ఆ కమ్యూనిటీ లెవెల్లో 50% ఆఫ్ డిసీజెస్ ఈ ప్రాపర్ హ్యాండ్ వాష్ వల్ల మనం క్యూర్ చేయొచ్చు. దట్ ఈస్ ద రీజన్ మనకి యూనిసెఫ్ కానీ WHO కానీ వరల్డ్ ఏదైతే ఉంటుందో హ్యాండ్ వాషింగ్ డే అనేది పెట్టారన్నమాట. మీరు కనుక భోజనం చేసే ముందు యూరినల్స్కి టాయిలెట్స్కి వెళ్ళొచ్చిన తర్వాత మీరు కనుక స్కూల్కి ఇక్కడ నుంచి స్కూల్ మీరు అయిపోగానే అక్కడ ఇక్కడ చేతులు పెడతారు, అక్కడ ఇక్కడ ఆడతారు, అక్కడ ఏం చేస్తూ ఉంటారు జనరల్గా కమ్యూనిటీలో మీరు ఇక్కడ నుంచి ఆటోలో ఇంటికి వెళ్తారు, ఇక్కడ నుంచి బస్సులో ఇంటికి వెళ్తారు. ఆ బస్సులో ఆటోలో కూడా ఏం చేస్తారు, ఎవరో సందర్భంలో చెప్పుకుంటారు కేవలం కోవిడ్ ఉన్నప్పుడే మాస్క్ ధరించారు. కానీ ఇప్పుడు కోవిడ్ ఆంక్షలు అనేది తీసేశారు. ఆల్ నామ్స్ ఆఫ్ కోవిడ్ యాక్చువల్గా కోవిడ్లో మనం పాటించాల్సిన యూనివర్సల్ ప్రికాషన్స్ ఏ జలుబు అయితే ఏ మనిషి అయితే జబ్బుతో అంటే జలుబు దగ్గుతో ఉంటాడో మనకు లోటియర్లో 4 సార్లు యావరేజ్గా జలుబు వచ్చిందనుకో 4 సార్లు మాస్క్ ధరించాలి. ఎందుకంటే ఆ జలుబు అనేది పక్కకి నటించదు. అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఇప్పుడు కూడా ఏదైతే ఉంటుందో అక్కడ ఎవరైనా ఫ్లూతో బాధపడుతున్నాడు అనుకో, ఎవరైనా జబ్బుతో బాధపడుతున్నాడు, న్యూమోనియాతో బాధపడుతున్నాడు, అలాంటి ఖచ్చితంగా మాస్క్ అనేది ఖచ్చితంగా వేసుకుంటారు. కానీ మన దగ్గర ఒక డిసిప్లిన్ లేదు. అదే బస్సులో అదే ఆటోలో మీరు వెళ్తారు, మీ పక్కన వస్తారు, వాడు దగ్గర తుమ్ముతారు, మీరు అట్లా హ్యాండిల్ పట్టుకుంటారు. ఆ హ్యాండిల్ పట్టిన దగ్గర లగేజ్ వాడు ఇంటికి వెళ్తారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు హ్యాండ్ వాష్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళి మమ్మీ పెట్టిన స్నాక్స్ తినేస్తారు. సో ఓన్లీ ఈ సూత్రాలని స్కూల్లోనే పాటించాలని కాదు, మీరు ఇంట్లో ఉన్నా కమ్యూనిటీలో ఉన్నా లేకపోతే బడిలో ఉన్నా గుడిలో ఉన్నా ఈ యూనివర్సల్ ప్రికాషన్స్ అనేది హ్యాండ్ హైజీన్ ఖచ్చితంగా పాటించాలి. ఈ హ్యాండ్ హైజీన్ అంటే మీనింగ్ ఏంటంటే చేతుల యొక్క పరిశుభ్రత. ఆ చేతుల యొక్క పరిశుభ్రతను ఖచ్చితంగా పాటిస్తే మన సమాజంలో 50% డిసీజ్ నేను చెప్పినట్టు మనము ఈ డైరియా అంటే వాంతులు విరోచనాలు ఈ టైఫాయిడ్ న్యూమోనియా బారిన పడకుండా మనకు వచ్చిన వేరే వాళ్ళకి అంటియకుండా ముట్టియకుండా మనం కాపాడము. కాబట్టి మనము ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఈ పాటించడం అనేది హ్యాండ్ హైజీన్ చేద్దాము. ఇప్పుడు నేను ఒక బ్రీఫ్ 2 minutesలో మీకు అసలు హ్యాండ్ వాష్ అనేది ప్రాపర్గా ఆ టెక్నిక్ ప్రకారం చేయాలి. అంతా చేసి ఇప్పుడు సాధారణంగా వచ్చేసి మీకు అన్నం తినే ముందు హ్యాండ్ వాష్ చేయమన్నారు, భోజనం చేసే ముందు టాయిలెట్కి వెళ్ళేసిన తర్వాత అన్నారు కదా, సరే వెళ్ళేసి కుళాయి దగ్గర వెళ్ళేసి చేతులు పచ్చిగా చేసుకోవడం హ్యాండ్ వాష్ కాదు. దానికి కూడా ప్రాపర్ టెక్నిక్తో చేయాలి, ప్రాపర్ టైంతో చేయాలి. అప్పుడే మన హ్యాండ్స్ పరిశుభ్రంగా మారుతాయి. మనం పాటిస్తున్నాము కానీ సమాజం మొత్తం కూడా పాటించాలని ఆశిద్దాము. కానీ వాళ్ళు పాటించినప్పుడు మనం మన ఇంటికి బ్యాక్టీరియా వైరస్ తీసుకెళ్తాం. కాబట్టి మనం ఖచ్చితంగా ఎలా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, కడుక్కున్న తర్వాత నేను ఇప్పుడు డెటాల్ తెచ్చాను. మీరు డెటాలే ఉండాలి ప్రతి ఇంట్లోనే అవసరం లేదు. మీ ఇంట్లో లైఫ్ సోప్ ఉందా, డెటాల్ సబ్బు ఉందా,
ఇలాంటి డిటర్జెంట్ సోప్ ఉన్నా సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు నా చేతులు తడిగా ఉన్నాయి కదా, ఓకే, నేను సోప్ సొల్యూషన్ చేశాను అంటే సబ్బుతో వెయిట్ చేసిన కదా. సో ఫస్ట్ ఏం చేయాలంటే మినిమం మీరు డైలీ లైఫ్లో 20 సెకండ్స్ ఆఫ్ మినిమం హ్యాండ్ వాష్ చేయాలి. యూనిసెఫ్ గైడ్లైన్స్ ప్రకారం మినిమం 20 సెకండ్స్. మేము ఆపరేషన్లు సర్జరీలు పేషెంట్లో ఉంటుంటాం కాబట్టి మేము 60 సెకండ్స్ ఆఫ్ హ్యాండ్ వాష్ చేస్తాం. కంప్లీట్ 1 మినిట్ 1.5 మినిట్ స్క్రబ్బింగ్ చేస్తాం. కానీ మీరు సమాజంలో మినిమం 30 సెకండ్స్ 20 సెకండ్స్ టు 30 సెకండ్స్ హ్యాండ్ వాష్ కంటే ప్రాపర్గా చేయగలిగితే మీకు మీరు సంరక్షించుకుంటూ సమాజాన్ని కూడా సంరక్షిస్తూ ఆ డిసీజ్ చేతి మీరు ఏదైతే ఉంటుందో బ్రేక్ చేసినట్టు అయితే. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ పామ్ టు పామ్ ఈ రెండు చేతుల్ని ఇలాగా మీకు ఇది తక్కువ అనిపిస్తే కనుక 1 నుంచి 10 అంకెలు లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 టైమ్స్ ఇట్లా చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు రివర్స్ చేయాలి. ఇట్లా ఇలా ఇలా మీలో ఒక్కొక్కరు వాలంటీర్లు వచ్చి చేయాలి. ఇక్కడ 10 పాస్ కాదు, ఇప్పుడు చేయాలి ఇట్లా. సో ఈ విధంగా రివర్స్ ఈ విధంగా 10 టైమ్స్ చేయాలి. సింపుల్ 1 నుంచి 10 లెక్క పెట్టాలి అంతే. లేకపోతే హ్యాపీగా ఎంతసేపు లేకపోతే 10 సెకండ్స్ అయిపోతుంది కదా. సో ఇట్లా చేయాలి, ఇలా 10 టైమ్స్ చేయాలి. ఓకే, సో ఇలా 10 టైమ్స్ చేయాలి. ఇలా 10 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇలా చేయాలి. అంటే ఈ వేర్ల మధ్యలో ఉన్న మురికి కూడా పోవాలి కాబట్టి ఇలా చేయాలి. వేర్ల మధ్యలో ఇది 10 సార్లు చేయాలి. ఓకే, ఇది 10 సార్లు చేసిన తర్వాత ఏముంటుంది, నక్కల్స్ అంటుంది ఇవి ఉంటాయి కదా, వీటి మధ్యలో కూడా మురికి ఉంటుంది కాబట్టి ఇలా 10 సార్లు చేయాలి. ఇలా 10 సార్లు చేయాలి. మీరు చేస్తుంటే గుడ్ ఐడియా, మీరు చేస్తుంటే నేను చేస్తుంటే చేయండి. మమ్మీ ఇంట్లో మీ మమ్మీకి మీ డాడీకి చెప్పాలి మీరు. ఓకే, ఇలా చేయండి. ఇట్లా ఈ చేయి అయిపోయింది కదా, సో లెఫ్ట్ హ్యాండ్. సో ఓకే సార్ 10 టైమ్స్ మీ దగ్గర వచ్చి ఎవరు కనిపిస్తారు your benchmate or your roommate. So దానివల్ల చాలా కంటేజియస్ డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి. లైక్ స్కేబీస్, ఓకే, స్కిన్ డిసీజెస్, ఓకే, న్యూమోనియాలు, ఏమంటారు డైరియాలు, ఇవన్నీ కూడా ఒక నుంచి ఒకటి. కాబట్టి ఈ సింపుల్ హ్యాండ్ వాష్ టెక్నిక్తోని చాలా
మీరందరూ ఇది ఫాలో చేయాలా, ఎందుకంటే మన మంచి హెల్త్ కోసం ఫాలో చేయాలా. మీకోసం అంతా దూరం నుంచి వచ్చి మనకు బాగా ప్రాక్టికల్గా చూపించినారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. explained in a very practical way, and I hope all students follow it. And past assembly president is the first semester model. చెప్తున్నారో మీకు అర్థమైననుకుంటాను. మనము డైలీ చేటు కట్టుకునే తినాలి, అయితేనే మీకు కడుపు కానీ తినడానికి రాదని చెప్తున్నాడు. కాబట్టి అందరూ స్కూల్ వచ్చాక ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా, అప్పుడు కానీ ఇంటికి వెళ్ళాక తిన్నప్పుడు కానీ బిఫోర్ మీల్స్ ఆఫ్టర్ మీల్స్ 2 సార్లు కూడా చేతులు మంచి చక్కగా కడుక్కోమని చెప్తున్నాడు. మీకు సర్దులు జ్వరాలు వచ్చినప్పుడు సారేమంటారంటే మీరు మాస్క్ పెట్టినా మంచిదే, మాస్క్ పెట్టుకుంటే మంచి ఉంటాయి, ఇంకోటి రాకుండా ఉంటారు, అంతేనా కదా. అయితే బెటర్ టీచర్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మరీ ఎక్కువ జరుగుతున్న వాళ్ళకి కానీ జరుగుతున్న వాళ్ళకి పక్కన కూర్చొని పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు ఎక్కువ సీజన్ వచ్చేసింది. ఇప్పుడు సర్దులు జ్వరాలు సీజన్ అక్కడ మాస్క్ పెట్టుకొని చక్కగా వేరే వాళ్ళకు రాకుండా చేయాలని చెప్పి సార్ చెప్పిండు. అదే పాటించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. కంపల్సరీ ప్రతి ఒక్కరు చక్కగా చేతులు కడుక్కోవడం చేస్తే మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మీ చదువులు బాగుంటాయని చెప్పి సార్ చెప్తున్నారు. కాబట్టి అందరూ చక్కగా చేతులు కడుక్కొని మీ ఆరోగ్యం బాగా చేసుకొని మంచిగా ఉండాలని చెప్తున్నారు. ఈ మాటని మన ఊళ్ళో, మన స్కూల్లో, మన ఇంట్లో అందరికీ చెప్పని చెప్తున్నారు. కాబట్టి అందరూ పాటించి ఆరోగ్యం బాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా రోడ్డు అందరికీ ధన్యవాదాలు. సో మీరు దాన్ని ఫాలో చేస్తే మీ ఆరోగ్యం మీదనే మంచి ఉంటుంది. మీకు కావాలంటే మీ సప్పు కూడా అది పెట్టి రేపటికి చేపిచ్చేస్తారు. మీరు దాన్ని వాడండి. మీకు ఎటువంటి సౌకర్యం కావాలన్నా మేము చేస్తామని ఫస్ట్ కూడా చెప్పారు. అవునా? ఇవాళ అంటే రెగ్యులర్ రేంజ్లో నడుస్తుంది. కానీ డాక్టర్ గారు మన కూడా స్కూల్కి ఇంకా టైం ఇచ్చి మీకు ఇంకా మంచి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఆరోగ్యం మంచి ఉంచుకోండి అని చెప్పారు. సో దానికి కూడా మీరు సహకారం చేసి మీకు సపోర్ట్ కూడా లేకపోతే అది చేపిస్తారు. దాన్ని వాడండి. ప్రెసిడెంట్ గారికి స్వచ్ఛంగా రోడ్డు మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్. మాకు మాటిపోవడం మంచి ప్రోగ్రామ్ చేయాలి. ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా చేయండి, మాకు కూడా హ్యాపీ. ఎటువంటి ప్రోగ్రాంలో మా సహకారం మొత్తం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. ఇవాళ వరల్డ్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంలో మేము రోటరీ క్లబ్ ద్వారా మాణిక్ భవన్ స్కూల్లో ఒక చిన్న ప్రోగ్రాం కండక్ట్ చేసినాము. దానిలో మా డాక్టర్ హరికృష్ణ గారు అందరు పిల్లలకి మంచి ప్రాక్టికల్గా హ్యాండ్ వాషింగ్ ఎట్లా చేయాలన్నా, హ్యాండ్ వాషింగ్తోని ఎట్లా మనకు వ్యాధి రాదు అది చూపించినాడు. నేను రోటరీ క్లబ్ ద్వారా మా హరికృష్ణ డాక్టర్కి ధన్యవాదం చేస్తున్నాము. ఆయన బాగా మంచిగా అందరు పిల్లలకి ఫ్యూచర్లో మనకు ఎట్లా హ్యాండ్తోని వాషింగ్ చేయలేకుంటే ఎట్లా వ్యాధి వస్తుంది అది చూపించినాడు సార్. నేను థ్యాంక్ యూ చెప్తున్నా. రోటరీ క్లబ్ నుంచి మాణిక్ భవన్ స్కూల్ మేనేజ్మెంట్కి ఇంకో మా డాక్టర్ గారికి అందరికీ ధన్యవాదం చేస్తున్నా. థ్యాంక్ యూ. 15th అక్టోబర్ స్థానిక నిజామాబాద్లో ఉన్న మాణిక్ భవన్ స్కూల్ ప్రాంగణం నందు ఈరోజు విద్యార్థులకి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక చక్కటి ఇంటర్నేషనల్ హ్యాండ్ వాషింగ్ డేని మనం ప్రతి అక్టోబర్ 15th జరుపుకుంటున్నాము. సో దీన్ని అభినందిస్తున్నానండి. ఎందుకంటే సమాజంలో హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యం ఉంటే, ఆరోగ్యకరంగా మనం ఉంటే, ఆరోగ్యకరమైన సమాజం ఉంటే ఆరోగ్యకరమైన నేషన్ బిల్డప్ అనేది అవుతుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏదైతే ఉంటుందో డిఫెన్స్కి, ఆరోగ్య శాఖకే చాలా బడ్జెట్ని మనం కేటాయిస్తూ ఉంటాం. ఈ బడ్జెట్ అనేది హెల్త్ మీద తగ్గాలి అని అంటే మనం వెల్త్ని కాపాడుకోవాలి. ఆ వెల్త్ని ఎలా కాపాడుకోవాలి, హెల్త్ అండ్ వెల్త్ని అంటే ఇలాంటి చిన్న ఇనిషియేటివ్స్ వల్ల ఈరోజు ప్రాపర్ హ్యాండ్ హైజీన్, ప్రాపర్ హ్యాండ్ వాష్ అనేది కోవిడ్ వచ్చిన తర్వాత ప్రజలందరికీ అర్థమైందికి కాఫ్ ఏదైతే హైజీన్ అంటే ఏంటి, హ్యాండ్ హైజీన్ అంటే ఏంది, ఈ హ్యాండ్ హైజీన్ని మనం హ్యాండ్ వాషింగ్ ద్వారా మనం దాన్ని అచీవ్ చేస్తాం. ఈ హ్యాండ్ వాష్ అనేది సమాజంలో దీని మీద ఇంకా చాలా వరకు అవగాహన లేదు. ఇప్పుడు మనకు సంక్రమిస్తున్న అంటువ్యాధులు ఏదైతే కమ్యూనిటీ లెవెల్లో ఉంటాయో, ఈ ఫ్లూ జ్వరాలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఫ్లూ జ్వరాలు వస్తున్నాయి. గత ఆగస్టు డిసెంబర్లో చిన్నపిల్లల వైద్యుడిగా నేనే కొన్ని వందల కేసెస్ని ఫ్లూ జ్వరాలని, నిమోనియాస్ని చూడడం జరిగింది. ఈ నిమోనియాలు సమాజంలో ఎట్లా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతాయి, మరీ ముఖ్యంగా పిల్లల్లో ఏ విధంగా సంక్రమిస్తాయి, పెద్దవాళ్ళలో ఏ విధంగా ఒకరికి ఇంట్లో జ్వరం వస్తే అందరికీ ఎందుకు జ్వరం వస్తుంది, ఇంట్లో ఒకరికి జలుబు అయితే మరి ప్రతి ఒక్కరికి జలుబు ఎందుకు వస్తుంది, ఇలాంటి నివారణ చర్యలు ఈరోజు ఇక్కడ ఈ వర్క్షాప్లో డిస్కషన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు, వృద్ధులు, పిల్లలు కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మనము భోజనం వండే ముందు హ్యాండ్ వాష్ చేయాలి, భోజనం చేసే ముందు హ్యాండ్ వాష్ చేయాలి, తర్వాత టాయిలెట్స్కి వెళ్ళొచ్చిన తర్వాత విధిగా హ్యాండ్ వాష్ చేయాలి. మనం కమ్యూనిటీలో ప్రయాణిస్తున్నప్పుడు మన ఇంటికి వెళ్ళేసి ఫస్ట్ పూర్వం మనం పాటించే వాళ్ళము ఇంటి ఆరు బయటనే మనం కాళ్ళు చేతులు శుభ్రం పరుచుకొని ఇంట్లోకి వచ్చేవాళ్ళం. లేకపోతే మన పెద్దవాళ్ళు మనకి ఇంట్లోకి రానిచ్చేవారే కాదు. ఆ సంస్కృతి అనేది మనకి ఎప్పటి నుంచే ఉంది. అదే సంస్కృతిని ఇప్పుడు కూడా మనము పాటించాలి. ఖచ్చితంగా ఈ హ్యాండ్ వాష్ అనేది సమాజంలో 30 seconds ఆఫ్ హ్యాండ్ వాష్ అనేది ఏ విధంగా చేయాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా నేర్పించడం జరిగింది. ఈ హ్యాండ్ వాష్ వల్ల ఒకరి నుంచి ఒకరికి, మన నుంచి ఇంకొకరికి ఈ నిమోనియాస్ని స్ప్రెడ్ కాకుండా కాపాడుకోవచ్చు. ఈ డైరియా, అతిసారాసు స్ప్రెడ్ కాకుండా కాపాడుకోవచ్చు. ఈ ఫ్లూ వైరస్ మనం మ్యాక్సిమంగా సమాజంలో కాపాడుకోవచ్చు. సో ఈ విధంగా అతి ముఖ్యంగా మన పిల్లలు ఏషియన్ కంట్రీస్లో, భారతదేశంలో ప్రతి 1 minute ఒక నిమోనియా బారిన పడుతున్నాడు. ప్రతి 5గురిలో ఒకరు డైరియా, అతిసారాతోనే హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. ఇవన్నీ కూడా కావద్దు అంటే వాళ్ళు ఖచ్చితంగా భోజనం చేసే ముందు పిల్లలు టాయిలెట్కి వెళ్ళొచ్చిన తర్వాత పిల్లలు 30 seconds ఆఫ్ మన ఇంట్లో అందుబాటులో ఉన్న డిటర్జెంట్ సోప్, అది డెటాల్ అయితే ఏంది, లైబా అయితే ఎనీ డిటర్జెంట్ సోప్తోని 30 seconds ఆఫ్ ప్రాపర్ హ్యాండ్ వాష్ కనుక చేయగలిగితే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఉంటూ సమాజం మీద ఏదైతే ఉంటుందో హెల్త్ ఎక్స్పెండిచర్ బర్డెన్తో వాళ్ళ సమాజానికి ఫైనాన్షియల్ బర్డెన్ కాకుండా కాపాడవచ్చు. కాబట్టి హ్యాండ్ వాష్ చేయండి, యూ బికమ్ హీరోస్. స్వచ్ఛ భారత్లో మనది కూడా ఒక పాత్ర అనేది ఉండాలి. కాబట్టి వ్యాధిన బారిన పడకండి, మీరు ఆరోగ్యంగా ఉండండి. బికమ్ హీరోస్ బై వాషింగ్ యువర్ హ్యాండ్స్ ప్రాపర్లీ. 30 seconds ఫర్ యువర్ హెల్త్ అండ్ ఫర్ యువర్ కమ్యూనిటీ, ఫర్ యువర్ ఫ్యామిలీ. ధన్యవాద్. జై హింద్. థ్యాంక్ యూ.